కరీంనగర్ సాయంత్రం సద్దుల బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. తీరొక్క పూలతో బతుకమ్మలను పేరుస్తున్నారు మహిళలు. ఇప్పటికే చాలా ఇండ్లలో బతుకమ్మలను పేర్చడం పూర్తయింది. ఈసారి తంగెడ పూలు మార్కెట్లోకి రాలేదు. దీంతో కొందరు పక్క రాష్ట్రాల నుంచి తంగెడ పూలను కొనుగోలు చేశారు. బతుకమ్మను పేర్చడం కూడా ఓ కళ అంటున్నారు మహిళలు. కరీంనగర్లో సద్దుల బతుకమ్మ తయారీపై మరిన్ని వివరాలు వెంకట అందిస్తారు. తెలంగాణ మహిళల ప్రత్యేకమైన పండుగ సద్దుల బతుకమ్మ ఈరోజు సాయంత్రం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇంటింటా బతుకమ్మలు పేరుస్తూ మహిళలంతా కూడా సందడి చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడో పూసిన రంగురంగుల పూలన్నీ కూడా బతుకమ్మ ఒడిలో చేరుతూ ఉన్నాయి. చూడొచ్చు మనకి ఇక్కడ కరీంనగర్ కుర్మవాడలోని పవని వాళ్ళ ఇంట్లో ఒక బతుకమ్మ తయారవుతూ ఉంది. తంగేడు, తర్వాత పట్టుకుచ్చులు, బంతి పూలు, గునుగు పూలు, ఇట్లాంటి రకరకాల పూలన్నీ వరుసలుగా పేరుస్తూ బతుకమ్మ రూపుదిద్దుకుంటూ ఉంటుంది. దాదాపు ఈరోజు పేర్చే బతుకమ్మలన్నీ కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి. ముఖ్యంగా ఎంగిలిపూల బతుకమ్మ రోజు సిబ్బిలో పేరిస్తే ఈరోజు తాంబూలంలో ఈ బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. దీంతోపాటు ఈ తల్లి బతుకమ్మ అయితే ఇంకొక చిన్న పిల్ల బతుకమ్మ కూడా మళ్ళీ దీని తర్వాత పేరుస్తూ ఉంటారు. బతుకమ్మ పేర్చడం అనేది ఒక కళ, అందరికీ రాదు. ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు ఏమాత్రం కొంత అటిటైనా కూడా దీని ఆకారం మారిపోవడము, లేకుంటే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అట్లాంటి ఇబ్బందులు లేకుండా మహిళలంతా కూడా చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా చూస్తూ బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. మీరు చెప్పండి, మీరు బతుకమ్మ చిన్నప్పుడు పేరుస్తూ ఉన్నారు కదా, అప్పటికి ఏం తేడా వచ్చింది? బతుకమ్మ పేర్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? గునుగు, పట్టుకుచ్చు, బంతి పువ్వులు, తంగెడు పువ్వు, గోరంట పువ్వులు, అది గులాబీ పువ్వులు. ఇప్పుడు కింది వరుసలో ఏం వేసారు? ఫస్ట్ తాంబూలంలో గునుగు అదే గుమ్మడి ఆకులు, తామరాకు, గుమ్మడి పువ్వులు, తంగెడు పువ్వు పేర్చినప్పుడు ఇప్పుడు దేని మీద ఏది పేర్చాలని మన బరువు అట్లా చూసుకుంటారా? ఎట్లా కరెక్ట్గా ఆగాలంటే ఏం చేయాలి? కరెక్ట్ ఆగాలంటే ఇక గిట్టనే వరుసలు ఆగుతాయి, అట్టనే ఆగుతాయి. చక్కగా వస్తుందా లేదా ఎట్లా చెక్ చేసుకుంటారు? గిట్టలే చేసుకుంటాం, చేత గిట్టనే మంచిగా చేసుకుంటాం, చేతనే చేసుకుంటాం. బతుకమ్మ, కుర్మవాడ బతుకమ్మని చాలా స్పెషల్గా జరుగుతూ ఉంటుంది కదా, ఈరోజు ఎట్లాంటి సంబరాలు చేసుకోబోతుంది? ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అంటేనే తెలంగాణ ఆడపడుచులకు ఒక ప్రత్యేకమైన పండుగ, చాలా ఇష్టమైన పండుగ. ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కలిసి చేసుకునే పండుగ. చాలా సంతోషంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తాము. మొన్న చిన్న బతుకమ్మ నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు రోజు బతుకమ్మలు పేరవడం, అమ్మవారి ముందు బతుకమ్మలు ఆడుకోవడం. ఈరోజు సద్దుల బతుకమ్మ కాబట్టి మంచిగా తల్లిగారింటికి వెళ్ళడము, గాజులు, కొత్త బట్టలు, పట్టు చీరలు, ఆడవాళ్ళకి చాలా సంబరము. ఎందుకంటే బతుకమ్మలు మీరు అన్నట్టుగా ఇందాక మా చిన్నప్పుడు ఉన్నట్టు లేదు సిచ్యువేషన్, పాటలు అనేది పాడడం లేదు. కానీ మా జ్యోతినగర్ కుర్మవాడలో మాత్రం ఎప్పటికీ పాటలు పాడుతూ ట్రెడిషనల్ కాపాడుకోవాలని మా పిల్లలకు కూడా మేము అదే చెప్తూ ఉంటాం. వాళ్ళకు కూడా పాటలు నేర్పిస్తూ ఉంటాము. ఈ ప్రతిసారి మేము బతుకమ్మ పాట పాడుతూ బతుకమ్మ ఆట చప్పట్ల ద్వారా ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ముఖ్యంగా బతుకమ్మ పాటల్లో ఒక ఆర్ద్రత ఉంటుంది, లేకుంటే ఒక కథ ఉంటుంది, లేకుంటే మన కష్టాలు ఉంటాయి కదా, అట్లాంటి కష్ట సుఖాలు ఇప్పుడు వచ్చిన డీజే పాటల్లో కనిపించకుండా పోతున్నాయి. అంటే బతుకమ్మను పొగిడే పాటలు ఉన్నా కూడా మన జానపద నేపథ్యం ఇవన్నీ ఉంటాయి. అట్లాంటి పాటలు వింటున్నప్పుడు ఒక సీక్వెల్ లాగా, అంటే మొదటి రోజు మొదలుపెట్టి చివరి రోజు ఒక కథలా కూడా చెప్పుకుంటారు. ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మా దాంట్లో ఏంటంటే, మా కుర్మా దాంట్లో బీరప్ప దేవుడు మా కులదైవం. బీరప్ప దేవుడు కథ స్టార్ట్ చేస్తే ఒక 5-6 గంటలు కంటిన్యూగా పాడగలుగుతారు. అంటే ఆడేవాళ్ళు కూడా వంగినంటే లేవకుండా ఆడే అంత సత్తా ఉంటుంది. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా బాగా పాడతారు, పాడేవాళ్ళు కూడా. అంటే మా ఏవైనా కథలు మొదలు పెట్టిందంటే ఖచ్చితంగా ఇప్పుడు కళాకారులను చూసుకుంటే ఒగ్గు కళాకారులు కానీ నైట్ అంతా కథ చెప్తూ ఉంటారు. అదే కథను పాట రూపంలో, ఉయ్యాల పాట రూపంలో పాడుతూ ఉంటారు. చాలా ఒక చిన్న పాట. రామ 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 ఉయ్యాలో, రామని శ్రీరామ ఉయ్యాలో, ఓ పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్ద రామ సవ్యాలో, ఓ బాలలకు వచ్చింది ఉయ్యాలో, బతుకమ్మ పండుగ ఉయ్యాలో, పెద్దలకు వచ్చింది ఉయ్యాలో, పెద్ద రామ సవ్యాలో. బతుకమ్మను తీసుకెళ్లేటప్పుడు కూడా ఒకేసి పువ్వు వేసిన పాటలు పాడుతూ ఉంటారు. ఏంది ఆ సందర్భం ఏంటిదమ్మా? అంటే శివుణ్ణి తలుచుకుంటూ అమ్మవారు కాబట్టి అమ్మవారిని తీసుకెళ్తున్నాం కాబట్టి శివునికి పువ్వులు సమర్పించి తీసుకెళ్తున్నాం, మీరు సెలవిస్తేనే ఈ బతుకమ్మని తీస్తున్నాము అనే విధంగా ఒకేసి పువ్వప్పునే గౌరమ్మ, ఒకేసి కాయప్పునే గౌరమ్మ అని పాడుతూ దేవుణ్ణి తలుచుకుంటూ శివునికి
సెలవు తీసుకొని శివుని దగ్గర ఈ గౌరమ్మ సెలవుని తీసుకొని తీసుకెళ్తాం అన్నమాట. ఎట్లాంటి సంప్రదాయాలు పాటిస్తారు? ముఖ్యంగా మీ తల్లిగారింటి కాడికి ఇక్కడికి ఏం తేడాలు వచ్చినాయి? అంటే అంతటా దాదాపు అంతటా బతుకమ్మ సేమ్ ఉంటుంది. మనకు నచ్చిన పువ్వులు అంటే ముందుగా తంగేడు, గునుక పువ్వు, పట్టుకుచ్చు పువ్వు, బంతి పూలతోని పేరుస్తూ ఉంటాము. దీంట్లో కూడా కాకర పువ్వులు, మనకు గోరెంట పువ్వులు, కట్ల పువ్వులు అట్లాంటివి కూడా దొరికితే తీసుకొచ్చుకొని పేరుస్తూ ఉంటాము. బతుకమ్మతో మీకున్న అనుబంధం, మీకు గుర్తున్నంత వరకు చిన్నప్పటికి ఇప్పటికి ఏం తేడాలు వచ్చినాయి? అమ్మ వాళ్ళ ఇంటికాడ ఏ రోజుల్లోనైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే మాది పల్లెటూరు కాబట్టి ప్రొద్దున్న ఫ్రెండ్స్ అందరం పోయి అది తోటలలోకి వెళ్ళి పూలు తెచ్చుకోవడము, అందరం కలిసి వచ్చి పేర్చుకోవడము, మళ్ళీ డైలీ 9 days కంపల్సరీ వేర్చుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఒకరోజు 2 రోజులు పువ్వులు ఇక్కడ దొరికాయి కాబట్టి ఒకరోజు 2 రోజులే వేర్చుకోవడం అవుతుంది అప్పటికిప్పటికి. మళ్ళీ పిల్లలను కూడా ఇప్పటి పిల్లలు ఎక్కడికి పోయి తెంపుకోలే, కొనుకొచ్చి మార్కెట్కి వెళ్ళడం కొనుకొచ్చుకోవడమే. అక్కడికి సిటీకును పల్లెటూరుకు అంత తేడా ఉంది. మళ్ళీ అప్పటికి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి అంటే ఇప్పుడు బయట జనరేషన్ అదేంటి చెట్లు అవి లేవు కాబట్టి మనకు అడవులు అవి లేవు వాటి తీసుకొచ్చడం లేక మార్కెట్లో తోటల్లో పెంచిన చెట్లు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకోవడమే జరుగుతుంది. మీరు వేస్తున్న బతుకమ్మ కూడా తంగేడు ఒకటే ఒక వరుస వచ్చింది, దాని కూడా పువ్వులు లేవు, కేవలం ఆకులే ఉన్నాయి. తంగేడు పువ్వులు లేవా మార్కెట్లో? ఇక్కడ తంగేడు పువ్వులు దొరుకుతలేవు, ఎక్కువ దొరుకుతలేవండి. ఇక అన్ని ఎందుకంటే చెట్లన్నీ నరికేసి ఇక అన్ని పొలాలు అవి వేస్తున్నారు కాబట్టి తక్కువ అయిపోయింది తంగేడు. అమ్మ నువ్వు బతుకమ్మను పేరుస్తూ చూసావు కదా, ఏమనిపిస్తుంది? ఎట్లా నీకు బతుకమ్మ గురించి ఏం తెలుసు? బతుకమ్మ అంటే ఆడపిల్లలకి ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పండుగ కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తాము. మా పేరెంట్స్ అందరూ కలిసి ఇక్కడ బతుకమ్మ పేరవడానికి అందరం కలిసి పేరుస్తాం. వాళ్ళు మాకు పేరవడమే కాకుండా ఎలా పేరవాలి, ఎందుకు పేరవాలని కూడా చెప్తారు. ప్రతి ఇయర్ మేము కొంచెం నేర్చుకుంటున్నాం. తర్వాత ఫ్యూచర్లో కూడా మేము పేర్చుకునేటట్టుగా మమ్మల్ని ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తుండ్రు. బతుకమ్మ సిద్ధమైపోయింది. మనం దాదాపు 2-3 గంటలు శ్రమిస్తే కానీ ఈ ఆకారం బతుకమ్మకు రాలేదు. అమ్మాయి చెప్పినట్టుగా పూలను మాత్రమే పూజించే పండుగ బతుకమ్మ. మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటూ బతుకమ్మను ఆహ్వానించే సందర్భం కూడా చాలా కన్నుల పండుగ కూడా సాయంత్రం జరగబోతుంది. ఓవరాల్గా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సద్దుల బతుకమ్మ వేడుకల కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అట్లాగే ఇళ్లలో సద్దుల బతుకమ్మలు కూడా కొలువు తీరేందుకు తమ రూపును సంతరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.